ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డారా, దేవుని మహాప్రేమను బట్టి ఆరాధనని ప్రార్థనతో ప్రారంభించుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడైన దేవుడు, ఈ మహాప్రేమను బట్టి కృపను బట్టి మీ సన్నిధికి వచ్చిన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఏ బిడ్డలకు ఏ వాక్యం అవసరమో అట్టి పరలోక సంగతులను బయలుపరచండి ప్రభువా. ఏ హృదయానికి ఏ వాక్యం అవసరమో అట్టి గొప్ప సంగతులు బయలుపరిచి ఘనమైన తండ్రి మీ గొప్ప నామానికి ఘనత, మహిమ, ప్రభావాలు తెచ్చు. యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయమందు ప్రవీణ్, జాయ్ మనవలు పాట పాడి ప్రభుని మహిమపరుస్తారు. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. ఏ దారిలో వెళ్ళాలో తెలియక ఆగిపోయానయ్యా, మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. ఆత్మలు కృంగి అలసిన నాకు నీవే ఆధారము. నా వేదనలో ఒంటరి బ్రతుకులో నీవే నా ఆశ్రయము. మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. గడచిన కాలం నీ మేలులను నేను తలపోయగా, నీ అందే నాకు ఆశలు చిగురించి ఆనందముని ఇచ్చెను. మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. గాఢాంధకారం కమ్మిన వేళ నీవే నా దీపము. కన్నీటి కెరటాలు నన్ను
నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈ దిన ధ్యానములో నా ప్రియమైన దేవుని బిడ్డలారా, 3 అంశములు. అందులో అంశములు ఏమిటంటే దాహము అవ్వని వారు, ఎప్పుడు నీరు త్రాగని వారు. రెండవది దాహం వేస్తుంది అయినా నీరు త్రాగని వారు. మూడవది దాహం కలిగిన వారు, అంటే దాహం వేస్తుంది గనుక వారు నీరు త్రాగుతున్నారు. వాళ్ళు దాహం వేసి. అంటే ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, దాహం లేకుండా ఎవ్వరు నీరు త్రాగలేరు. అసలు ఎప్పుడు దాహం అవ్వదంట వాళ్ళకి. ఇక వాళ్ళు ఎప్పుడు నీరు త్రాగరు. ఇక వాళ్ళ జీవితానికి నీరే అక్కర్లేదు వాళ్ళకి. రెండవది ఏమిటంటే దాహం వేస్తుంది కాని వారు త్రాగరు. దాహం వేసినా నీరు త్రాగరు, అక్కర్లేదు వాళ్ళకి అంటున్నారు. దాహం వేసిన అంటే మరి దాహం వేసినప్పుడు నీరు త్రాగకపోతే శరీరములో ఉన్న ఆ జీవక్రియలు అన్ని సరైన రీతిలో జరగవు. మనిషి నీరు త్రాగకపోతే చనిపోయే ప్రమాదం కూడా ఉంది. త్రాగాలి, అవసరమైనంత మేరకు నీరు త్రాగి తీరాలి. అయితే అసలు దాహం వేసినా నీరు త్రాగనివాడు, దాహం వేస్తుంటే నీరు త్రాగేవాళ్ళు ఉన్నారు. ఇలా 3 రకాలుగా ఉన్నవారిని గూర్చి మనం నేర్చుకుందాం. ఇక్కడ దాహం వేస్తుంది అంటే నీరు త్రాగాలి. ఆ నీరే దేవుని వాక్యమనే నీరు. దేవుని వాక్యమనే నీరు త్రాగాలి. అందుకే చూడండి, మొదటిది ఏమిటంటే దాహము అవ్వని వారు, అసలు దాహమే వేయడం లేదు వాళ్ళకి. ఇక నీరు ఎప్పుడు త్రాగరు వాళ్ళు. చూడండి, అలాగే ఒక సిల్వర్ మాత్ అని ఒక కీటకం ఉంది. అది బ్రతికి ఉన్నంత కాలములో, అనగా జీవించి ఉన్నంత కాలములో ఎప్పుడు కూడా నీరు త్రాగదు. అసలు నీరే దానికి అక్కర్లేదు. నీరు త్రాగకుండా బ్రతికి ఉంటుంది ఆ సిల్వర్ మాత్ అనేది. అసలు ఎప్పుడూ త్రాగదు. ఇక్కడ చూడండి, దాహం అవ్వని వారు ఎప్పుడూ నీరు త్రాగరు వారు. యెషయా గ్రంథం 46వ అధ్యాయము మొదటి అంశం. యెషయా గ్రంథం 46వ అధ్యాయము 12వ వచనంలో ఏమనుంది అంటే, కఠిన హృదయులై నీతికి దూరముగా ఉన్నవారులారా నా మాట ఆలకించుడి. వారు ఏం చేస్తున్నారంట? కఠిన హృదయులై నీతికి దూరముగా ఉన్నవారు. వారు చూస్తే హృదయాల్ని కఠినం చేసుకున్నారు. వాళ్ళ హృదయాలు కఠినంగా ఉన్నాయి. వాళ్ళు నీతికి దూరంగా ఉండిపోతున్నారు. నీతికి దగ్గరగా రారు. నీతి అనగా ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నీతిమంతుడు నీతి కనుక మొదట ఎవరైనా సరే
మీకు నీతి కావాలి అనుకుంటే, ప్రభువు కావాలంటే మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతకండి అన్నాడు ప్రభు. మరి అసలు ఆయన నీతికే దూరంగా ఉంటున్నారు వాళ్ళు. అసలు నీతికి దగ్గరగా రారు, ప్రభువుకి దగ్గరగా రారు. వాళ్ళు హృదయాల్ని కఠినం చేసుకున్నారు, కఠినమైన హృదయాలతో ఉండిపోతున్నారు. గాని ప్రభు యొద్దకు రాని వారు వాళ్ళు అసలు ఎన్నటికీ రారు. వాళ్ళకి నీళ్ళు అక్కర్లేదు, దేవుని వాక్యం అనే నీళ్లు వాళ్ళకి అక్కర్లేదంటే. కఠిన హృదయం, హృదయాన్ని కఠినం చేసుకున్నవా నీతికి దగ్గరగా రారు, ప్రభువు దగ్గర. కనుక ప్రేమోన్నతవన బిడ్డలారా, వారి యొక్క పరిస్థితులు ఏముంటాయా అంటే, యెషయా గ్రంథం 65వ అధ్యాయము 2వ వచనంలో ఉన్నట్లుగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే, తమ ఆలోచన అనుసరించి, ఎవరి ఆలోచన? వారి మనస్సులో వారి హృదయములో పుట్టే ఆలోచన చొప్పున, వారి హృదయాల్లో పుట్టే ఆలోచన చొప్పున వారు అనుసరించడం మొదలుపెట్టి, వాళ్ళ హృదయములో పుట్టే ఆలోచనను బట్టి, వాళ్ళ జీవితంలో కలిగే ఆలోచనను అనుసరించి, వారి ఆలోచనలను, ఎవరి ఆలోచనలు కాదు, వారి ఆలోచనలను వారు అనుసరించి చెడ్డ మార్గమున నడుచుతూ ఉన్నారు. చెడ్డ మార్గమున నడుచుచు లోబడని వారిగా ఉన్నారు. లోబడని ప్రజలు. ఎటువంటి ప్రజలు అంటే లోబడని ప్రజలు. అలాంటి వారి వైపు దేవుడు రోజంతా చేతులు చాపి ఉంచారు. ఆ చేతుల్లోకి రమ్మని, రండి నా యొద్దకు అని ఆయన పిలుస్తూ చేతులు చాపి ఉంచాడు. అయినా వారు ఆయన చేతుల్లోనికి రాకపోవడానికి కారణం ఏమిటంటే, తమ ఆలోచనలు అనుసరించి వారు చెడ్డ మార్గమున నడిచేవారుగా ఉన్నారు. వారు మంచి మార్గమున నడవడానికి ఇష్టపడడం లేదు, చెడ్డ మార్గంలో నడవడానికి ఇష్టపడుతున్నారు. వారి ఆలోచన ఏం తోస్తే, వారికి ఆలోచన ఎలా పుడితే అలాగే చేస్తున్నారు. గాని ఇంకా ఏ పరిస్థితుల్లోనూ వారు మార్చుకునేవారుగా లేరు. వారి మనస్సును మార్చుకునేవారుగా లేరు. వారి హృదయాల్ని, కఠినమైన హృదయాల్ని మార్చుకోవడానికి ఇష్టపడేవారు కాదు. అందుకే వారికి దాహం అవ్వదు. ఎప్పుడు కూడా నీరు అక్కర్లేదు, నీరు త్రాగాలనే కోరిక వారికి కలగడం లేదు. దేవుని వాక్యం అనే నీరు త్రాగాలి, నేను జీవించాలి అనే ఆలోచన వారికి రావడం లేదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతకాలం ఇలా నీరు త్రాగకుండా ఉంటావు? దేవుని వాక్యమును వినకుండా, వాక్య ప్రకారం నడవడానికి ఇష్టపడకుండా ఎంతకాలం ఇంకా దూరంగా ఉంటావు? సోదరి సోదరుడా, ఎప్పుడైనా సరే నువ్వు ఆలోచించుకొని ఆ ప్రభు ఇచ్చే వాక్యం అనే నీరు త్రాగడానికి నీవు ఇష్టపడితే, నీకు దాహం అవ్వకపోయినా సరే నీవు ఆ నీరు త్రాగితే నీవు ధన్యుడవుతావు. కానీ వాళ్ళు ఎప్పుడు త్రాగాలి. అసలు దాహం లేని ఏం తాగుతారు? దాహము లేదు అంటే, శరీరంలో దాహం వేయడం లేదంటే, మరి స్టమక్ లో దాహం కలగడం లేదు, శరీరములో దాహం పుట్టడం లేదంటే ఆ శరీరంలో ఏదో జబ్బు ఉన్నదన్నమాట. ఆ శరీరానికి కలిగిన బలహీనత వల్ల ఎప్పటికీ నీరు దాహం అవడం లేదు, నీరు కావాలనే కోరిక వారిలో పుట్టడం లేదు. కనుక ప్రియమోనొద్దామని బిడ్డలారా, ముందు లోపల శరీరములో ఏ బలహీనత ఉందో దానిని వారు బాగు చేసుకుంటే వారు నీళ్లు త్రాగడానికి దాహం అవుతుంది. అసలు దాహమే వేయింది, ఏం త్రాగుతారు? కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దాహం కావాలి, ముందు దాహం అవ్వాలి.
వారికి అవ్వదంటండి. అవ్వని వారు ఏం త్రాగుతారు? సరే, మరి రెండవ అంశంలోనికి వెళితే వీళ్ళకి దాహం వేస్తుంది గాని నీరు మాత్రం దాహం వేస్తున్నా వాళ్ళ నీళ్ళ దగ్గరికి రారు, ఆ నీళ్లు త్రాగరు, మాకు అక్కర్లేదు అంటున్నారు. దాహం ఓ ప్రక్కనే బాధ పెట్టేస్తుంది. ఇక తాగాలి, ఇంకా తాగాలి, అయ్యో దాహం అయిపోతుంది అని అస్సలే ఆ ఆలోచనే పుట్టడం లేదండి. అంటే వాళ్ళకి దాహం వేస్తున్న తాగాలనే బుద్ధి పుట్టడం లేదు. నీరు త్రాగాలనే బుద్ధి వారికి పుట్టడం లేదండి. అంటే చూడండి వారి పరిస్థితి ఎలా ఉంది అంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము 13వ వచనాన్ని చూస్తే, నేను మీతో మాట్లాడినను మీరు వినకయు. వారితో మాట్లాడినా గాని దేవుడు, అయ్యా మీకు దాహం అవుతుంది కదా, రండి దాహం తీర్చుకోండి, నీరు త్రాగండి అని ప్రభువు నీళ్లు ఇవ్వడానికి ఇష్టపడి పిలుస్తూ ఉంటే వాళ్ళు ఏమంటున్నారు, ఎలా ఉన్నారో చూడండి. నేను మీతో మాట్లాడినను మీరు వినకయు, మిమ్మును పిలిచినా గాని మీరు ఉత్తరమయ్యకయు ఉన్నారు. వారితో మాట్లాడినా వాళ్ళు వినడం లేదండి. వారితో మాట్లాడినా వినడం లేదు. వారిని పిలిచినా వారు ఉత్తరం ఇవ్వరు. అంటే వీళ్ళకి దాహమైనా గాని నీరు త్రాగడానికి ఇష్టం లేదు. ఆయన పిలుస్తున్నాడో ప్రక్కన, రండి నీళ్లు త్రాగండి, మీ దాహాన్ని తీర్చుకోండి, నా దగ్గర నీళ్లు ఉన్నాయి, నీళ్లు ఇస్తాను అని చెప్తుంటే ఏమంటున్నారన్న వాళ్ళు, పిలిచినా సరే వినడం లేదు. ఆయన మాట వినకుండా, పిలిచినా మాట వినడం లేదు. ఆయన వారితో మాట్లాడినను వాళ్ళు వినడం లేదు, పిలిచినా ఉత్తరం ఇవ్వడం లేదు. మాట్లాడినా వినడం లేదు, అసలు మాకు అక్కర్లేదు అంటున్నారు. పిలిచినా ఏమంటున్నారు అంటే జవాబు ఇవ్వడం లేదు. పిలిచినా జవాబు ఇవ్వడం లేదు. అంటే నీళ్లు త్రాగడానికి వాళ్ళకి ఇష్టం లేదంటండి. దేవుని వాక్యం అనే నీళ్లు త్రాగడానికి ఇష్టం లేని వారిగా మిగిలిపోయిన వారిగా ఉన్నారు. ఏ కారణం, ఎందుకు వారు నీళ్లు త్రాగలేకపోతున్నారు? దాహమైన ఎందుకు ఆశ వాళ్ళల్లో పుట్టడం లేదంటే, ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే, వారు యెహోవా వాక్యమును నిరాకరించిన వారు. దేవుని వాక్యం అనే నీళ్లను మాకు అక్కర్లేదు, మేము త్రాగం, నిరాకరించారంట. మాకు అక్కర్లేదు అంటున్నారు. ఆ నీళ్ళని ఏమంటున్నారు వాళ్ళు? మాకు దాహం వేసినా సరే మేము త్రాగం, మాకు అక్కర్లేదు, దాహం వేసినా సరే. మరి దాహం వేస్తూ ఉన్నప్పుడు నీరు త్రాగకపోతే ఎలా జీవిస్తారండి? అయినా సరే మేము త్రాగం, మాకు దాహం వేస్తుంది కానీ నీళ్లు త్రాగం మాకు ఇష్టం లేదు. నువ్వు ఎన్నిసార్లు పిలిచి నీవు మాట్లాడినా మేము వినం, మీరు పిలిచినా మీకు జవాబు చెప్పేది లేదంటున్నారు. ఎలా ఉందో చూడండి ప్రేమానందం. అసలు ఆయన మాటకు లోబడే స్థితి వారి దగ్గర కనబడడం లేదు. ఎన్నిసార్లు దేవుడు నీతో మాట్లాడాడు సోదరి సోదరుడా, ఇప్పటికైనా ఆయన మాట వింటావా? ఎన్నిసార్లు దేవుడు నిన్ను పిలిచాడు? ఆయన పిలిచిన పిలుపుకి సమాధానం చెప్తున్నావా? జవాబు చెప్తున్నావా? ఉత్తరం ఇస్తున్నావా? ప్రేమానందం బిడ్డలారా, లేకపోతే మొత్తానికి అస్సలే మాట్లాడకుండా ఉండిపోయావా? ఒకసారి మీ జీవితంలో దేవుని మాటలను గురించి జ్ఞాపకం చేసుకోండి. దేవుని వాక్యం అనే నీరు
ఆ నీరు దేవుని వాక్యమనే నీరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యమనే నీరు త్రాగడానికి ఇష్టం లేనివారు. అందుకే ఇష్టం ఉంటేనే తాగుతారు, ఇష్టం లేకుండా ఎలా తాగుతారు? మీకు ఇష్టమైతేనే దేవుని వాక్యాన్ని వింటారు తప్ప ఇష్టం లేనిది ఎలా వింటారు? ఇష్టం లేనిదే నీళ్లు త్రాగరు కదా. దాహం అవుతుంది అయినా ఇష్టం లేదు తాగడానికి, త్రాగరు. అదే ఇష్టమైతే తాగుతారు. అంటే ఆ నీటిని త్రాగకపోవడానికి గల కారణం వారికి ఇష్టం లేదు. ఈనాడు దేవుని బిడ్డలారా, నీ జీవితంలో దేవుని వాక్యాన్ని వినలేని స్థితిలో ఉన్నావా? ఇష్టం లేని స్థితిలో ఉన్నావో? మరి ఏ స్థితిలో ఉన్నావో ఆలోచన చేసుకోండి. అంటే దానికి కారణం ఏమిటంటే వాక్యాన్ని వాళ్ళు నిరాకరిస్తున్నారు. మాకు అక్కర్లేదు అంటున్నారు. వాళ్ళు ఏమంటున్నారంట? మాకు అక్కర్లేదు ఈ వాక్యం. ఎంత డైరెక్ట్ గా చెప్తున్నారు చూడండి. మాకు అక్కర్లేదు ఈ వాక్యం అని. వాళ్ళు వాక్యాన్ని ఏం చేస్తున్నారు? అక్కర్లేదని నిరాకరిస్తూ ఉన్నారు. అక్కర్లేదు మాకు నిరాకరిస్తున్నారు. వద్దు వద్దు వద్దని నిరాకరిస్తున్నారు. అందుకే దేవుని వాక్యం అంటుంది, వారు వాక్యమును నిరాకరించిన వారు వారి జ్ఞానమే పడిది. నిజంగా అది ఏమైనా మంచి జ్ఞానమా? అక్కర్లేదు మాకు అనుకోవడం. ఏమంటే దాహం వేస్తే నీళ్లు తాగడానికే తాగాలి కదా. అక్కర్లేదంటే అది జ్ఞానం కాదు. శరీరం నీటిని కోరుకుంటుంది. ఆ నీటిని కోరుకున్న శరీరం తృప్తిపరచలేని స్థితిలో ఉన్నావేమో. నీ ఆత్మ దేవుని వాక్యం అనే నీరు కావాలని దాహం కలిగి ఉంది, ఆత్మీయ దాహం. కానీ నాకు అక్కర్లేదు దాహం తీర్చుకోను అంటే మరి ఆ ఆత్మ ఎంత నలిగిపోతుందో, ఎంత కృంగిపోయిందో, ఎంత బాధపడుతుందో ఒకసారి నీవే ఆలోచించుకో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయము 8వ వచనంలో అంటున్నాడు, వారు దుష్ట హృదయములో పుట్టే మూర్ఖత చొప్పున నడుచుకుంటూ వాళ్ళ వినలేకపోతున్నారు. అసలు వాళ్ళు వినలేకపోవడానికి కారణం ఏమిటయ్యా అంటే వారి దుష్ట హృదయములో పుట్టే మూర్ఖత చొప్పున. వారి దుష్టత్వం కలిగిన హృదయములో, దుష్ట హృదయములో పుట్టే మూర్ఖత. మూర్ఖత అంటే తిరుగుబాటు స్వభావమే. ఇంకా అంటే ఎదురు తిరిగే స్వభావం. నాకన్నీ తెలుసు అని చెప్పుకోవడమే మూర్ఖత్వం. చివరికి వాళ్ళకి ఏమీ తెలియదు, కానీ వాళ్ళు ఏమనుకుంటారు? నాకు అన్నీ తెలుసు అనుకుంటారు. అది మూర్ఖత్వం. తెలిసి అని చెప్పుకుంటూ తెలియని వాళ్ళ వలె ప్రవర్తిస్తారు వాళ్ళు. నిజంగా వాళ్ళకి తెలిస్తే తెలిసినట్టు ప్రవర్తించాలి. అలా ప్రవర్తించరు, మూర్ఖత్వం. నాకు అన్నీ తెలుసులే అని చెప్పే మూర్ఖత్వం. అలాంటి మూర్ఖత్వాన్ని అనుసరించి నడుస్తున్నారు గనుక వారు దేవుని వాక్యమును వినారు. అయ్యా, వారు దేవుని వాక్యాన్ని వినారు. మరి నీవు దేవుని వాక్యాన్ని వినాలని తలస్తున్నావా? లేకపోతే నాకు అక్కర్లేదులే ఈ వాక్యం అని తలస్తున్నావా? ఏ పరిస్థితిలో నీవు ఉన్నావో సోదరుడా, సోదరి, నీ జీవితాన్ని గురించి ఒకసారి ఆలోచించుకొని, ప్రభువా, నీ చిత్త ప్రకారం చేయడానికి నాకు నేర్పించండి అయ్యా. దాహం వేస్తుంది గాని తాగబుద్ధి కావడం లేదు. తాగాలనే ఆలోచన నాకు పుట్టడం లేదు. నన్ను కరుణించండి అని దాహం వేస్తున్న నా దాహాన్ని తీర్చుకోవడానికి నాకు సహాయం చేయండి అని అడిగితే చాలు. ప్రభు నీ దాహం తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. వీళ్ళిద్దరూ కూడా దాహం తీర్చుకున్న వాళ్ళు కాదు. ఇక మూడవ అంశం ఏమిటంటే యెషయా గ్రంథం 55వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే, దప్పిగొనిన వారలారా నీళ్ల యొద్దకు రండి. వీళ్ళు ఎవరండి? దప్పిగొనిన వారంటే దాహం కలిగి ఉన్నవారు.
దే ఆర్ థర్స్టీ పీపుల్. వాళ్ళకి దాహం అవుతుంది. ఆ దాహం అవుతున్న పిల్లలంట లేదా వారు నీళ్ల యొద్దకు రావాలి అన్నాడు ప్రభు. దప్పిక కొనిన వారలారా, దాహం కొనిన వారలారా, దాహం వేస్తున్న వారలారా, మీరు రండి నీళ్ల యొద్దకు అని పిలుస్తున్నాడు ప్రభు. నీళ్ల దగ్గరకు వెళితే ఆ నీళ్లు త్రాగి మీ దాహాన్ని తీర్చుకోండి, రండి. అయ్యా, మీకు నిజంగా దాహం వేస్తే రండి నీళ్ల దగ్గరికి, మీ దాహాన్ని తీర్చుకోండి, మీరు తృప్తి చెందండి, మీ దాహాన్ని తీర్చుకోండి అని ప్రభు పిలుస్తూ ఉన్నాడు. అందుకే దేవుని బిడ్డలారా 55వ అధ్యాయం యెషయా గ్రంథం 3వ వచనం అంటాడు, చెవియొగ్గి నా యొద్దకు రండి, రండి రండి, మీరు చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల బ్రతుకుతారు. మీరు వింటే బ్రతుకుతారు. ఏం వినాలి? దేవుని వాక్యమును వినండి. అంటే ఇప్పుడు ఏం త్రాగాలి? దేవుని వాక్యం అనే నీరు. వాక్యం వింటే బ్రతుకుతారు గనుక, దాహం వేస్తుంది గనుక మీరు నీళ్లు త్రాగితే బ్రతుకుతారు. నీళ్లు త్రాగకపోతే జీవించలేరు. కనుక నీళ్లు త్రాగితే బతుకుతారు. ఆ నీళ్ళ ఎద్దుకు రండి, వాక్యమనే నీళ్ళ ఎద్దుకు రండి, ఆ వాక్యానికి చెవియొగ్గండి, మీరు వింటే బ్రతుకుతారు అంటున్నాడు దేవుడు. కనుక దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అనే నీళ్ల దగ్గరికి మీరు వస్తే, ఆ వాక్యం అనే నీరు మీరు త్రాగితే జీవిస్తారు. ఆ వాక్యం మిమ్మల్ని బ్రతికిస్తుంది. ఆ నీరు మిమ్మల్ని జీవింపచేస్తుంది. మీరు బ్రతుకుతారు అంటున్నాడు. ఆత్మలో ఆత్మలో బ్రతుకుతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు బ్రతక గోరేవాడు ఎవడైనా ఉన్నాడా? రండి రండి. మేలు నొందుచు అనేక సంవత్సరములు బ్రతక గోరేవాడు ఎవరైనా ఉంటే రండి అంటున్నాడు ప్రభు. యెషయా గ్రంథం 44వ అధ్యాయంలో 3వ వచనంలో అంటున్నాడు, నేను దప్పిక గలవాని మీద నీళ్లను కుమ్మరిస్తాను, ఎండిన భూమి మీద ప్రవాహ జలమును కుమ్మరిస్తాను. చూడండి ఎంత చక్కని మాట ప్రభు చెప్తున్నాడో చూడండి. ఏమంటున్నా అంటే, దప్పిక గలవాని మీద నీళ్లను కుమ్మరిస్తాను. అసలు నీకంటూ దప్పిక గనక అవుతూ ఉంటే, దాహం గనక అవుతూ ఉంటే, నీ మీదే నీళ్లను కుమ్మరిస్తాను. నీకు సమృద్ధిగా నీళ్లను కుమ్మరిస్తాను, నీ మీద నీళ్లను కుమ్మరిస్తాను అంటున్నాడు దేవుడు. దేవుని వాక్యాన్ని నీకు సమృద్ధిగా నేను అనుగ్రహిస్తాను. ఆ నీళ్ల నీవు త్రాగి తృప్తి పొందు అని ప్రభు సెలవిస్తుంటే, నా ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇంకా ఏమన్నాడు తెలుసా? ఎండిన భూమి మీద ప్రవాహ జలాన్ని కుమ్మరిస్తాను. ప్రవాహ జలమును కుమ్మరిస్తాను. ఎండిపోయిన భూమి, నీ హృదయం ఒకవేళ ఎండిపోయి నిస్సారమైపోయింది, సారము లేనిదిగా, జీవము లేనిదిగా, శక్తి లేనిదిగా, బలహీనమైందిగా ఉంటే, సోదరి సోదరుడా, ఎండిపోయిన నీ భూమి అనగా నీ హృదయం మీద ఆయన ఏం కురిపిస్తున్నాడు? ప్రవాహ జలము. ఎండిన భూమి మీద ప్రవాహ జలమును కుమ్మరిచేస్తానన్నాడు. కుమ్మరింపేనండి. అద్భుత రీతిగా ప్రవాహము వలె దేవుని వాక్యమును నీ మీద ఆయన కుమ్మరించడానికి ఇష్టపడుతున్నాడు. అలా కుమ్మరిస్తే ఒక్కసారిగా నీ జీవితానికి ఎంత సంతోషం కలుగుతుందో తెలుసా? ఆ నీళ్ళని త్రాగి ఆనందిస్తావు. అంతేకాదు, నీ వలే అనేక మంది నీళ్లు త్రాగాలని కోరుకుంటూ వారికి కూడా ఆ నీళ్లను పంచుతావు.
ఆ నీళ్లను పంచుతా అనేక అనేక మంది దాహాన్ని తీర్చిన వాడవు. ముందు నీ దాహాన్ని తీరుతుంది, అనేక మంది దాహాన్ని తీర్చిన బిడ్డవు. కనుక దేవుని బిడ్డలారా, మీ జీవితంలో మీరు దేవుని వాక్యమనే నీళ్లు మీ మీద ప్రభు క్రొమ్మరిస్తానన్నాడు. అంతేకాదు, ఎండిపోయిన భూమిలా ఆత్మలో ఎండిపోయి పాడైపోయిన స్థితిలో, ఆత్మలో విశ్వాసాన్ని కోల్పోయి, పరిశుద్ధతను కోల్పోయి, అపవిత్రమైపోయిన నీ జీవితాన్ని, నీ హృదయాన్ని ఆయన ఏమంటున్నాడు? ప్రవాహ జలాన్ని మీద కుమ్మరిస్తానయ్యా. నువ్వు బాగుపడాలి, నీవు మార్పు చెందాలి, నీవు స్వస్థత పొందాలి, నీవు జీవించాలి అంటే నీ మీద ప్రవాహ జలాన్ని కుమ్మరిస్తానంటున్నాడు. నిన్ను జీవింప చేయడానికి, నిన్ను బాగు చేయడానికి, నిన్ను సరి చేయడానికి. అయ్యా నాకు అక్కర్లేదండి అంటే ఎవరు ఏమి చెప్పలేరు కదా. నీకు ఇష్టమై త్రాగితేనే, నీకు ఇష్టమై త్రాగితేనే. అయ్యా నీళ్లు రెడీగా ఉన్నాయి, వచ్చి త్రాగండి అంటే నాకు ఇష్టం లేదంటే ఎవరు ఏం చేస్తారు? అసలు నేను త్రాగనంటే ఎవరు ఏం చేస్తారు? తాగడానికి ఇష్టపడితేనే నీకు ఆ నీరు ఇవ్వబడుతుంది. అందుకే ప్రేమనొద్దామని బిడ్డలారా, కీర్తన గ్రంథం 36:8 చూస్తే, నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తిని పొందుచున్నారు. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు తృప్తి పొందుచు ఉన్నారు. దేవుని మందిరానికి వస్తున్న దేవుని బిడ్డలారా, దేవుని మందిరం యొక్క సమృద్ధి వలన మీరు తృప్తి పొందాలి. మీ జీవితాలు, మీ ఆత్మలు, మీ ఆత్మ నెమ్మది పొందాలి. ఆయన ఆనంద ప్రవాహంలోనిది మీకు త్రాగించుచూ ఉన్నాడు. ఆయన ఆనంద, చూడండి ఏమన్నాడు? ఆనంద ప్రవాహములోనిది నీవు త్రాగాలి అనుకుంటే నీకు త్రాగించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆనంద ప్రవాహములోనిది నీకు త్రాగింప చూస్తూ ఉన్నాడు. ఆనంద ప్రవాహములోనిది నీకు త్రాగించాలని చూస్తూ ఉన్నాడు. ఆ ఆనందం పొందుకోవడానికి ఇష్టపడుతున్నావా సోదరి సోదరుడా? దుఃఖముతోనే, రోదనతోనే, బాధలతోనే, కష్టాలతోనే, శ్రమలలోనే ఉండిపోవాలనుకుంటున్నావా? లేదా ప్రభు ఇచ్చే ఆత్మ ఆనందాన్ని పొందుకోవడానికి ఇష్టపడుతున్నావా? ఏ స్థితిలో నీవు ఉన్నావు? ఒకసారి నిన్ను గురించి ఆలోచన. దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డల్ని దేవుడు ఏం చేస్తాడంట? యెషయా గ్రంథం 48:21 చూస్తే, ఎడారి స్థలములలో ఆయన వారిని నడిపించును, వారు దప్పిగొనలే. ఎడారి స్థలములో వారిని నడిపించిన ఇశ్రాయేలీయులు వాళ్ళు తప్పికొనలేదంటండి. ఎడారిలో నీళ్ళేది, ఎడారిలో నీరు లేదు, వాళ్ళు తప్పికొనలేదంట. ఆ ఎడారిలో పడి వెళుతున్నప్పుడు వాళ్ళకి అసలు దాహమే అవలేదు. దేవునికి స్తోత్రం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళకి దాహమే అవలేదు. అంటే ఇక్కడ వారికి దేవుడు ఏం చేశాడు తెలుసా? దాహం తీర్చిన వాడాయనే. వారు అసలు తప్పికొనలేదంట. ఎడారులలో వాళ్ళు ప్రయాణం చేసినా సరే, ఎడారులో నడిచినా దాహం అవ్వలేదంట. ఎండ తీవ్రతకి, ఆ వేడికి, ఆ ఎడారి ఇసుక వేడికి ఇంకా దాహం అయిపోతుంది. అసలు దాహమే అవ్వలేదంట. దాహం కూడా అవ్వనివ్వని రీతిలో వారిని నడిపించాడు ప్రభు. ఎడారి భూములు, అయ్యా ఎడారి లాంటి నీ జీవితాన్ని దేవుడు నడిపిస్తే ఏ పరిస్థితుల్లోనూ కూడా నీవు ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఎలాంటి కష్టాల్లో నీవు నడిచినా దేవుడు నిన్ను సమృద్ధిగా నింపుతాడు, నిన్ను మాత్రం విడిచిపెట్టాడు.
అందుకే కీర్తన గ్రంథం 42 మొదటి వచనంలో చూస్తే దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడు. నిజమే ప్రేమోన్నతవును బిడ్డలారా, దప్పి గల వాని మీద నీళ్లు కుమ్మరిస్తా అన్నాడు. ప్రవాహ జలాన్ని వాని మీద నేను కుమ్మరిస్తా అన్నాడు ప్రభు. వింటే నువ్వు నమ్మితే, ఆయన చిత్త ప్రకారం చేస్తే, ఆయన అనుసరించి నడిస్తే నీ మీద ఆయన ఆయన వాక్యమనే నీళ్లు క్రొమ్మరించడానికి సిద్ధంగా ఉన్నాడు, క్రొమ్మరిస్తాడు. ఇదిగో దుప్పి నీటి వాగులో కొరకు ఆశపడినట్లుగా నా ప్రాణం నీ కొరకు ఆశపడుతుందయ్యా. నీ వాక్యం వినాలని, నీ వాక్య ప్రకారం నడవాలని, వాక్యం కొరకు వాక్యం అనే నీళ్ల కొరకు ఆశపడుతుంది అని నువ్వు ఆశపడితే దేవుడు ఏం చేస్తాడంట, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా ప్రాణం నీ దేవుని కోసం నువ్వు ఆశపడితే దుప్పి యొక్క నీటి వాగుల కొరకు ఆశపడిన ఆశను దేవుడు తీర్చినట్లుగా నీ ఆశను కూడా తీర్చి నీ దాహాన్ని కూడా తీరుస్తాడు. అందుకే దప్పికున్న వారులారా నీళ్ళ యొద్దకు రండి, నాకేమి ఇవ్వక్కర్లేదు, ఉచితంగా మీరు ఈ నీళ్లను త్రాగి మీరు రక్షణ పొందండి, దాహం తీర్చుకోండి అని ప్రభు పిలుస్తున్నాడు. అలా దాహం తీర్చుకున్న బిడ్డలు రక్షింపబడి దేవుని పిల్లలుగా మారి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవిస్తూ అనేక మంది బిడ్డల్ని ప్రభు యొద్దకు నడిపించి వారి దాహాన్ని తీర్చేవారుగా ఉన్నారు. ప్రేమన దేవుని బిడ్డలారా, ప్రభు నమ్ముకున్న మీ జీవితంలో మీ దాహాన్ని దేవుడు తీర్చాడు గనుక మీరు ఇతరుల దాహం తీర్చడానికి ఆ నీళ్ల యొద్దకు వారిని నడిపించండి, వారు కూడా త్రాగి జీవిస్తారు. అలాంటి గొప్ప భాగ్యం పొందుకోవడానికి దేవుడు తన కృప మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవుడవు, సర్వశక్తివంతుడైన దేవుడవు, మీ మహాకృపను బట్టి బిడ్డలు విన్న వాక్యం వారి హృదయములో భద్రపరచు. వాక్య ప్రకారం బిడ్డలు నడిచినట్లు సాయించే, బిడ్డల్ని జీవింపచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. వాక్యం అనే నీరు త్రాగి దప్పిక గురిన వారులారా నీళ్ళ యొద్దకు రండి, నేను మీ దాహం తీరుస్తాను. అలా ఆత్మీయ దాహాన్ని బిడ్డల ఆత్మీయ దాహాన్ని తీర్చి మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వాడుకొనుచున్నాను. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం బిడ్డలందరికీ సదాకాలం తోడై నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.